ఓకే. అంటే జయప్రకాష్ నారాయణ గారు అంటే ఎప్పుడైనా ఐఏఎస్గా ఉన్నప్పుడు బెదిరింపులు లేదంటే అవమానాలు ఎదురవటం అకారణంగా అంటే మీ తప్పు లేకుండా బదిలీ అవ్వటం ఇలాంటివి ఏమైనా జరిగాయా? పెద్దగా నేను దాన్ని ఎక్కువగా పట్టించుకోను. మనం ఏంటంటే ఏదో చిన్నదాన్ని పెద్దగా చూపెడతాం. మీకు గుర్తుందో శ్రీశ్రీ మహాప్రస్థానానికి అనుకుంటాను పీఠిక రాస్తూ చలంగారు అన్నాడు, కృష్ణశాస్త్రి బాధ ప్రపంచం మొత్తం బాధ, ప్రపంచం మొత్తం బాధ శ్రీశ్రీ బాధ. మనకు మన బాధలు కనిపించి ఇప్పుడు ఐఏఎస్ లాంటి పదవుల్లో ఉండి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు, నాకైతే చిన్న ఇబ్బంది కలిగింది, ఏంటిది అసలు గోటివి అన్నట్టు. అవును, సామాన్య ప్రజల జీవిత దేశంలో అది ఉన్నప్పుడు ఈ పెద్దగా నేను సమస్య కొంచెం దాని గురించి ప్రస్తావించాను. ఎవడో చంపేస్తామని బెదిరించారు, దాన్ని నవ్వేసాను. నేను దాని పెద్ద సమస్యగా అనుకోలేదు. ఓకే, రెండో మనిషికి కూడా తెలియదు, చెప్పలే, మా శ్రీమతి కూడా చెప్పలా. ఎవరో ఒక కీలక పదవిలో ఉన్న మనిషే ఏదో సందర్భంలో నేను మాట వింటలేదని చెప్పి నేను గోండాని, నేను మడ్డలు కూడా చేశాను, ఈయన మాట ఏంటి అని చెప్పి ఎవరితోనో చెప్పాడు. ఓకే, మా బాస్తో చెప్పాడు. ఆయన నాకు జయప్రకాష్ నాకు అర్థం కావట్లేదు, ఆయన బ్రేక్ఫాస్ట్ పెట్టి ఇలా చెప్తున్నాడు ఏంటని చెప్పి మీకు అర్థం కాలేదా, ఆయన బెదిరిస్తున్నాడని చెప్పి నవ్వాను నేను. ఓకే, అంటే ఏం చేద్దాం, ఏం చేయక్కర్లేదు, మీరు డోంట్ వరీ అని చెప్పాను. అంటే ఇలాంటి ఉంటే పెద్ద అప్పటికప్పుడు ఉండేవి సార్, అంటే ఈ ఎక్స్ట్రీమ్ ఉండేవి, అంటే ఈ కాలంలో చూస్తున్నాం ఎక్కువ లేవు, కానీ కొద్దిగా కొన్ని ఉంటాయి, కానీ పెద్దగా మనం కూడా అతి చేయకూడదు. మనకి ఏంటంటే ఒక వికృతమైన వ్యవస్థలో ఉన్నాం. రాజకీయంలోకి వచ్చేవాళ్ళు మంచి ఉద్దేశంతో వచ్చినా కూడా మరి డబ్బులు పంపిణీ లేకుండా మరి రకరకాల పనులు చేయకుండా రాజకీయంలో ఎక్కడం సాధ్యం కాకుండా అక్కడి నుంచి వాళ్ళకే వెంపర్లాట. మళ్ళీ ఎలక్షన్లో గెలవడం ఎట్లాగా, డబ్బులు సంపాదించడం ఎట్లాగా, మళ్ళీ ఎలక్షన్ కోసం డబ్బులు పోగేయటం ఎట్లాగా, ఇదే పని. అదే సమయంలో మళ్ళీ ప్రజలకు ఎంతో చేస్తే కీర్తి వస్తుంది, మళ్ళీ ఎన్నికలు గెలుగుతాం అని చెప్పి ఉంటుంది. మన గొడవ మనం అంటాం. ఏదో రాజకీయంలో వాళ్ళంత దుర్మార్గులు, అధికారులంతా మంచి వాళ్ళన్న భావన వాస్తవం కాదు. అవును, నేను మొట్టమొదటి చాలా త్వరగా నాకు అర్థమైంది. రాజకీయంలో ఉన్నవాళ్ళు మన కంటికి దుర్మార్గులు కనిపించినా కూడా ఎంతో కొంత ప్రజలకు మంచి చేద్దాం అన్నటువంటి తపన లేకపోతే రాజకీయంలోకి రారు. అంచేత మనం వాళ్ళు తప్పు చెప్తే ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజా సంక్షేమ వ్యతిరేకంగా చెప్తే వ్యతిరేకిద్దాం. అంటే విధి నిర్వహణలో జయప్రకాష్ నారాయణ చట్టాలను కూడా ఉల్లంఘించారంటారు.